లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండడం దురదృష్టకరమని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో పార్లమెంట్లో చర్చ సమయంలో నీట్కు సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీని చూసి భయపడి పోలేదని, దేశ విద్రోహ శక్తుల అంతు చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్న ప్రకాష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొందరు ఈడియట్స్ అనే వాళ్ళు కొందరు మాట వినరు అని అంటున్నారు. దానిపైన పార్లమెంట్లో అలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి మన మధ్య ఉన్నాడు. సార్, పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఎల్పోపీ నేతగా ఈడియట్ అనే పదం వాడారు. దీన్ని మీరు ఆక్షేపిస్తున్నారు. ఈడియట్ పదం వాడవచ్చా వాడవద్దా? రాహుల్ గాంధీ నిన్న మాట్లాడినటువంటి మాట అది స్టోరీ నేరేటివ్ లాగా చెప్పిండు. అయితే నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ ఇటువంటి పదాలు మాట్లాడుతున్నప్పుడు అది అన్పార్లమెంటరీ పార్లమెంటరీ అని పక్కన పెడితే ఈ పదాలు ఒక ఎల్ఓపికి మాత్రం గౌరవానికి ప్రతీక కాదు. ఎవరినన్నావు అంటే ఈడియట్ ఇంచుమించుగా ఇండైరెక్ట్గా ప్రధానమంత్రిని అన్నాడు. కనిపిస్తూనే ఉంది. పెద్దగా అర్థం కానివాడు ఉన్నాడు అంటే వాడి తెలివి లేనివాడని అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉద్దేశించి ఈ పదాలు వాడుతున్నప్పుడే ఆయన స్థాయి తగ్గిపోయిందని అనుకుంటున్నా. ఆయన నైతికంగా ఎల్ఓపిగా ఉండడానికి నైతికమైన హక్కు అయితే లేదు. పార్లమెంట్లో రోజు పుస్తకం తీసుకొని మాట్లాడుతుంటాడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, కనీసం రాజ్యాంగం విలువలు పార్లమెంట్లో ఉన్నాయా, పార్లమెంట్ బయట ఉన్నాయా, ఈ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడడం అనేటువంటిది ఒక సెన్స్లెస్ పర్సన్గా అంటే ఒక అజ్ఞానం అని కూడా కాదు, ఒక అజ్ఞాని అనుకో రకంగా అదర్వైజ్ మోటివేటెడ్ ఎవరు శక్తులు ఆయన నడిపిస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ధర్నా జరుగుతుంది జంతర్ మంతర్ దగ్గర. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద కేసు విడ్రా చేసుకోవాలా, కేసు పెట్టాలా పెట్టొద్దా? వాళ్ళు స్టూడెంట్స్ కారు, కూనీకోర్లు, రేపిస్టులు, డ్రగ్గిస్టులు, డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ని అమ్ముకునే వాళ్ళు. మీరు వాళ్ళందరూ వచ్చే ఎలిమెంట్స్ అక్కడ బాధ్యత ఉన్నారు కదా అక్కడ. ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని లేదా? ఇటువంటి అన్నీ మాట్లాడుతున్నప్పుడు నిన్న సబ్జెక్ట్ ఏంది? పార్లమెంటులో పేపర్ లీక్ అయితే తీసుకోవాల్సినటువంటి చట్టపరమైన చర్యల గురించినటువంటి ఒక చట్టం అది. దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన చర్చ, ఇవ్వాల్సిన సలహాలు స్థాయి దిగి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది అది రాహుల్ గాంధీకి మంచిది కాదు, దేశానికి మంచిది. అందుకోసమే ప్రజలు ఆయన బాగా గమనిస్తున్నారు. నేను అనుకుంటా ఇటువంటి ఈడియాటిక్ స్టేట్మెంట్స్ని ప్రజలైతే గౌరవించారు. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారో, ఆందోళన చేశారో, అందులో విద్యార్థులు ఉంటే మాత్రం వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉండవు. విద్యార్థులు కాని పక్షంలో అలాంటి వారిపై కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి విద్రోహ శక్తులకు పాల్పడే వారిపైన కేసులు పెట్టొద్దంటూ ఆయన ప్రశ్నిస్తారు. వాటితో పాటుగా ఏదైతే ఆ పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడారో అది ఈడియట్ అనే పదాన్ని ఎల్ఓపి నేతగా ఆయనకు అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడతారు. ఏదైతే ఉందో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీ మొదటి నుంచి వస్తుంది. వాటితో పాటుగా ఏదైతే అమిత్ షా భయపడి రావడం అనేది ఏదైతే చెప్పారో, అమిత్ షా భయపడి రావడం లేదు. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు పాల్గొన్నారో వాళ్ళని అంతు చేల్చేందుకే ఆలోచన చేస్తున్నారు అమిత్ షా అనేది ప్రకాష్ రెడ్డి చెప్తున్నమాట. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.